మధ్యలోకి వచ్చినాకైతే ఎటెల్లలో కూడా ఒక పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. చుట్టూ షాపింగ్ మాల్స్. హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ వ్లాగ్స్. నేను మీ స్వీటీ. ఈరోజైతే మనము నుమాయిష్కి వచ్చేసాము. ఓన్ వెహికల్లో వెళ్తే ఇబ్బంది అవుతుందని మేము మెట్రోలో వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాము. అందరు అనుకుంటారు నుమాయిష్కి వెళ్ళాలి అంటే నాంపల్లి దగ్గర దిగాలని, కానీ కాదు, మనం దిగాల్సింది గాంధీనగర్. పాప కుకి పాప కుకియా కుకి పాప కుకీతో ఆడుతున్న ఈ గ్యాప్లో మా స్టేషన్ అయితే వచ్చేసింది. మేము దిగి అటు వెళ్ళేసరికి వే టు ఎగ్జిబిషన్ అనేసి ఆల్రెడీ మనకి అక్కడ బోర్డ్స్ రాసి పెట్టారు. కిందకి దిగినాక ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. బయట కూడా అసలు స్టేషన్ దిగినాక కూడా మొత్తం అంత షాపింగ్కి సంబంధించిన ఐటమ్సే పెట్టి ఉన్నాయి. అవన్నీ చూస్తూ చూస్తూ లోపలికి వెళ్తూనే ఉన్నాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం నుమాయిష్కి వెళ్ళడం. బయట ఎన్ని స్టాల్స్ ఉంటే లోపల ఇంకెన్ని స్టాల్స్ ఉంటాయని ఫుల్ ఎగ్జైట్మెంట్తో వెళ్ళిపోతున్నాను. ఇక్కడ క్యాష్ మాత్రమే కాదండి, ఆన్లైన్ పేమెంట్ కూడా చేసుకోవచ్చు. ఆన్లైన్ పేమెంట్ అయితే గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ అవ్వచ్చు. మేమైతే గేట్ నెంబర్ 2 నుండి ఎంట్రీ అయితే అయిపోయాము. అక్కడ సెక్యూరిటీ చెక్ అవన్నీ అయిపోయాక ఇప్పుడైతే ఫైనల్లీ మేము నుమాయిష్లోకి ఎంట్రీ ఇచ్చాము. చూసారా ఎంత క్రౌడ్, ఎన్ని స్టాల్స్. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉంది. మీకు కావాలంటే అది ఎక్కి కూడా మొత్తం అంతా ఒక రౌండ్ వేయచ్చు. మేమైతే ఫస్ట్ నడుచుకుంటూ చూద్దాము అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాము. అలా నేను 2 అడుగులు వేయగానే నాకైతే పాపడ్ షాప్ కనిపించింది. అందరు చాలామంది ఎగ్జిబిషన్స్లో పాపడ్ తింటారు కదా, నేను కూడా ట్రై చేద్దామనేసి పాపడ్ అయితే తీసుకొని తినేసాము. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ పెద్ద ఫుడ్ కోర్ట్ అయితే కనిపించింది. అక్కడ చాలామంది కూర్చొని ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. లోపలైతే చాలా వెరైటీ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి. కిడ్స్కి సంబంధించి, లేడీస్కి సంబంధించి, ఇంట్లోకి సంబంధించిన వస్తువుల కోసం. ఇక్కడ నుండి నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే నాకు ఒక డ్రెస్ నచ్చి నేనైతే ఆ స్టాల్కి వెళ్ళి వాళ్ళని రేట్ ఎంత అని అడిగాను. వాళ్ళైతే నాకు 12,500 అని చెప్పారు. నేనైతే షాక్ అయిపోయినాను. 12,500 ఏంటి ఆ డ్రెస్కి అని 3 టైమ్స్ అడిగాను వాళ్ళని. నేను 12,500 లేకపోతే 1250 అంటే లేదు 12,500 అన్నారు. నేనైతే షాక్ అయిపోయినా. 12,500 పెడితే మనము మాల్స్కే వెళ్ళి కొనుక్కుంటాం కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాము అని చెప్పి. అంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనము ఏదైనా వస్తువు కొనాలంటే బార్గెనింగ్ స్కిల్స్ చాలా ఎక్కువ వచ్చి ఉండాలని అయితే మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. లేకపోతే వాళ్ళు మనని ఈజీగా మోసం చేసేస్తారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి బార్గెన్ చేసే విషయంలో. నాకైతే బార్గెనింగ్ చేయడం రాదు కాబట్టి నేనైతే కామ్గా వచ్చేసాను. ఇంకా ఇక్కడ క్రాకరీ ఐటమ్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇంట్లోకి కావాల్సిన క్రాకరీ ఐటమ్స్ అయితే డిఫరెంట్గా చాలా బాగున్నాయి. ఈ సెక్షన్ మొత్తం క్రాకరీ ఐటమ్స్కి సంబంధించింది. ఈ నుమాయిష్లో నాకైతే మొత్తం కన్ఫ్యూజన్గా ఉండే. ఎటు నుంచి ఎటు వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అయితే అర్థమవుతలేదు. సో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడైతే ఒక స్కేరీ హౌస్ అయితే వచ్చేసింది. ఈ సైడ్ మొత్తం మనకి గేమ్స్ ఉన్నాయండి, షూటింగ్, ఇంకా చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకి కార్స్ కానీ ఇంకా వేరేవి కూడా చాలా బాగున్నాయి. చూడండి ఇక్కడ పిల్లలందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఏజ్ సబ్సే అన్నీ ఉన్నాయి అక్కడ ఆడుకోవడానికి. నేను కొన్ని చిన్న చిన్న షాపింగ్ చేసుకొని అట్లా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే నాకు ఒక హల్వా షాప్ కనిపించింది. నేనైతే దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొంచెం టేస్టింగ్కి అడిగాను, వాళ్ళు ఇచ్చారు. హల్వా అయితే చాలా నచ్చింది. సో నేనైతే హల్వా తీసేసుకున్నాను. పొటాటో చిప్స్, బనానా చిప్స్, ఇవేం చిప్స్ आलू पालक 100 में एक बार कहते हैं।
ఈ బ్లౌజ్ స్టాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ బ్లౌజెస్ అన్నీ చాలా బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, ప్రైజెస్ కూడా రీజనబుల్ అనిపించాయి. మీరు కూడా వెళ్ళినప్పుడు ఈ స్టాల్ని చూడండి కంపల్సరీ, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. क्वालिटी बहुत चिकन मिलेगा कि नहीं, बारीक चिकन है वो, कोई पीस निकलता है। ये रियोन फैब्रिक है। ఫైనలీ మేమైతే అమ్యూజ్మెంట్ పార్క్కి వచ్చేసాం. ఈ రోలర్ కోస్టర్ని చూడగానే నాకైతే న్యూస్లో వచ్చిన ఇన్సిడెంటే గుర్తొచ్చింది. చాలా భయం కూడా వేసింది. బట్ ఇక్కడ ఉన్న జనాలు అయితే ఏం భయపడకుండా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అక్కడ పక్కనే గోకుల్ చాట్ కూడా ఉంది. మీకు నచ్చితే అక్కడైతే చాట్ తిని ఎంజాయ్ చేయొచ్చు మీరు. ఇంక ఇటు సైడ్ అంతా గేమింగ్ సెక్షన్ అండి. అదే మనం ఆడితే గెలిస్తే ఒకవేళ మనకి టాయ్స్ ఇస్తారు కదా, అలాంటిది అనమాట. మీకు నచ్చితే ఇక్కడ కూడా మంచిగా షూటింగ్ అవన్నీ ఉన్నాయి, చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే పిల్లలు ఎవరైనా తప్పిపోతే ఇక్కడ వాళ్ళ కోసం అనేసి ఒకటైతే పెట్టారండి. ఎవరైనా పిల్లలు తప్పిపోతే ఇక్కడ ఒక కౌంటర్ కూడా ఉంది. Use premium strawberries and premium chocolate. We use Galaxy chocolate, and the strawberries we get it from Mahabaleshwar. They are sweet in taste, and we wash 3 times with water, 1 time with baking soda. We use pure chocolate. We don't use local chocolate. You can taste and please tell everyone how's the taste. And other famous thing which we got it in Hyderabad for Hyderabadis, because everyone is very foodie and they love good food. So there is another dessert which is called Mahabaleshwar cream, which is very famous in Mahabaleshwar. So you get fresh cream, chopped strawberries, ice cream and cream, and blend of all 4 will give you amazing taste. And do visit. We are in Numaish, Hyderabad. Hope you like it, you love it. Please share it with all your friends and family members. Thanks for coming. Thank you so much. Thank you so much. Do share about the feedback. Thank you. సో ఇదండి నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ నుమాయిష్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.